Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. Andarki namaste. Welcome to this special video on JEE Mains 2025 preparation. చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కామెంట్స్లో మాకు రీచ్ అవుట్ అయ్యి లాస్ట్ 2 months JEE Mains 2025 ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. వీడియో చూసే ముందర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లాస్ట్ దాకా చూడండి బికాస్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ సజెషన్స్ అనేది ఇస్తాము ఫర్ JEE 2025 ప్రిపరేషన్. ఫస్ట్లీ JEE 2025 అనేది 2 attempts ఉన్నాయి. ఒకటేమో జనవరి లాస్ట్ వీక్లో ఉంది, Jan 22nd నుంచి, అండ్ ఇంకోటి ఏప్రిల్ మంత్లో ఉంది. సో మనకి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 2 months టైం ఉంది ప్రిపేర్ అవ్వడానికి ఫర్ JEE Mains 2025. ఈ ఇయర్ ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ బికాస్ ఫస్ట్లీ ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్ అనేది కూడా కొంచెం చేంజ్ అయింది. మనకి కరోనా ముందర ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్ 25 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 ఎవ్రీ సబ్జెక్ట్లో అటెంప్ట్ చేయాల్సి ఉండేది. కరోనా అప్పుడు ఏం చేశారంటే బికాస్ వేరియస్ బోర్డ్స్లో కొంచెం సిలబస్ డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు సెకండ్ సెక్షన్ ఆఫ్ ది పేపర్లో చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ సెక్షన్లో 20 క్వశ్చన్స్, సెకండ్ సెక్షన్లో 5 out of 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు కరోనా అయిపోయింది కాబట్టి అన్ని సిలబసెస్ అకార్డింగ్ టు స్కెడ్యూలే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనము ఓన్లీ 25 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయొచ్చు. ప్రీవియస్లీ 25 out of 30 అటెంప్ట్ చేయొచ్చు, ఇప్పుడు ఓన్లీ 25 అటెంప్ట్ చేయొచ్చు. సో ఇది వెరీ సిగ్నిఫికెంట్ చేంజ్. దీంతో ఏంటి మన కట్ ఆఫ్స్ అనేవి కూడా చేంజ్ అవుతాయి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఓన్లీ 2 months ఉన్నాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు మనం రాయొచ్చా JEE Mains ఆర్ డైరెక్ట్ సెకండ్ అటెంప్ట్ రాయాలా? దీనికి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీరు ఒకవేళ JEE Mainsకి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా కానీ ఆర్ మీకు సెకండ్ అటెంప్ట్ ఇవ్వాలన్నా కానీ ఆర్ ఎంసెట్ రాయాలనుకున్నా కానీ మీరు JEE Mains 1 తప్పకుండా రాయండి. ఎందుకంటే అది మీకు ఒక ప్రాక్టీస్ లాగా అవుతుంది ఫర్ JEE Mains 2 అండ్ EBSET ఎగ్జామినేషన్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు 2 months ప్రిపేర్ అవ్వడానికి 2 monthsలో ఆబ్వియస్లీ మొత్తం అంతా చేయలేము. సో కానీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్లీ మీరు ఈ హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ఫోకస్ అనేది చేయొచ్చు. ఆ హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటంటో మనం ఇక్కడ చూద్దాము. మేము మీకోసం ఒక డాక్యుమెంట్లో హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ అన్నీ పెట్టాము. సో దీంట్లో 3 కేటగిరీస్లో డివైడ్ చేసాము. ఇవి మస్ట్ డూ చాప్టర్స్, క్యాన్ డూ చాప్టర్స్, ఆప్షనల్ చాప్టర్స్. మ్యాథమెటిక్స్లో మస్ట్ డూ చాప్టర్స్లో లైన్, సర్కిల్, కోనిక్స్, దెన్ లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్, 3D అండ్ వెక్టర్ ఆల్జీబ్రా. క్యాన్ డూ చాప్టర్స్లో పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, బైనామియల్ థియరమ్. ఈ మస్ట్ డూ చాప్టర్స్లో 75% ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 16 to 18 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి. రిమైనింగ్ ఒక 3-4 క్వశ్చన్స్ మీకు క్యాన్ డూ చాప్టర్స్ అంటే పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, బైనామియల్ థియరమ్ నుంచి వస్తాయి. అండ్ ఇవి చేశాకనే మీరు ఆప్షనల్ చాప్టర్స్ చేయండి విచ్ ఆర్ ట్రిగ్నోమెట్రీ, ఫంక్షన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్. ఇప్పుడు ఈ చాప్టర్స్ కూడా మనకి థరోగా చేయడానికి టైం లేదు. సో ఇంపార్టెంట్ పార్ట్ ఏం చేయాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో ఏంటి మీకు ఎగ్జామినర్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే ఆల్మోస్ట్ మీకు 50-60% మోడల్స్ అనేవి రిపీట్ అవుతాయి. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ మాక్ టెస్ట్. మీరు ఈ 2 monthsలో అట్లీస్ట్ ఒక 5 మాక్ టెస్ట్ రాయాలి. అంటే వీక్లీ ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది రాయాలి. ఈ మాక్ టెస్ట్ రాస్తే మీకు కూడా యాక్చువల్ ఎగ్జామ్ సిమ్యులేషన్ లాగా ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మీ స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, మీ వీక్ ఏరియాస్ ఏంటి అని తెలుస్తాయి. సో ఇది మీరు ఎవ్రీ సబ్జెక్ట్కి ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనము ఫిజిక్స్ హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ కూడా చూద్దాము. ఫిజిక్స్లో మీకు హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఆర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోస్టాటిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్. ఇవి చేశాక మీరు క్యాన్ డూ చాప్టర్స్ చేయండి విచ్ ఆర్ థర్మోడైనమిక్స్, గ్రావిటేషన్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్. ఆప్షనల్ చాప్టర్స్ కూడా ఉన్నాయి, ఇవి చేశాకనే చేయండి. అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. దెన్ కెమిస్ట్రీకి పీరియాడిక్ క్లాసిఫికేషన్, థర్మోడైనమిక్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, కెమికల్ ఈక్విలిబ్రియం, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ హైడ్రోకార్బన్స్, ఆల్కైల్ హెలైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ అమైనో యాసిడ్స్. వేరే చాప్టర్స్ లైక్ రిడాక్స్, సాలిడ్ స్టేట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సొల్యూషన్స్ అండ్ అరోమేటిక్ కాంపౌండ్స్ అనేవి ఆప్షనల్ చాప్టర్స్. మీరు ఈ చాప్టర్స్ అన్ని థరోగా చేసి విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్
అండ్ మాక్ టెస్ట్ రెగ్యులర్గా చేస్తే మీకు డెఫినెట్లీ ఆ 150 to 180 టోటల్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు ఈ మాక్ టెస్ట్ అనేది చేశాక మీకు డౌట్స్ అనేవి కూడా వస్తాయి. అప్పుడు మీ లెక్చరర్స్, మీ మెంటర్స్తో వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి మీకు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. స్ట్రాటజీ అనేది ఫైన్ ట్యూన్ చేసుకోండి. సో దీనితో మీరు JEE 2025కి ప్రిపరేషన్ అనేది మంచిగా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ JEE మెయిన్స్కి ఎన్ని మార్క్స్ రావాలి? అరౌండ్ 100 టోటల్ వస్తే మీరు ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు. మీకు 150 to 180 వస్తే మీకు 99% వచ్చే ఛాన్సెస్ బ్రైట్గా ఉంటుంది. సో మీకు టార్గెట్ చేయాల్సింది ఫస్ట్ 2 months ఉన్నాయి కాబట్టి మీరు అట్లీస్ట్ క్వాలిఫై అయ్యారంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది సెకండ్ అటెంప్ట్కి. ఆర్ మీరు ఎంసెటే మీ టాప్ ప్రయారిటీ అంటే మీకు దానికి కూడా మీకు ఇప్పటిదాకా ఎలా ప్రిపరేషన్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. మీకు ఆ ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 to 15 lakh స్టూడెంట్స్ రాస్తారు కాబట్టి మీకు కూడా కాంపిటీషన్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ప్రిపేర్ ఫర్ JEE మెయిన్స్ 2025 పేపర్ 1. ఇప్పుడు ఈ మీకు ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో మీకు లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో పెడతాము. మీరు అది చూసి మీరు చాప్టర్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మటుకు కంపల్సరీగా చేయండి. మీరు అట్లీస్ట్ ఏం చేయాలంటే 2015 నుంచి 2024 దాకా అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 10 years అన్ని స్లాట్స్ మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. మీరు ఆ మోడల్స్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్లీ దాంట్లో కొన్ని డౌట్స్ వస్తాయి. దీంట్లో మీరు చూసారంటే 50-60% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈజీ మోడరేట్ లెవెలే, అంటే కొంచెం ఫార్ములా సింపుల్ అప్లికేషన్ ఉంటుంది. అవి మీరు థరోగా చేయండి. వేరేవి మీ మెంటర్స్తో మీ టీచర్స్తో డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోండి. రిమెంబర్ వన్ థింగ్, కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 monthsలో మీరు డైలీ అట్లీస్ట్ ఒక 50 questions చేయండి పర్ సబ్జెక్ట్. అంటే 50 మ్యాథ్స్, 50 ఫిజిక్స్, 50 కెమిస్ట్రీ, టోటల్ 150 questions డైలీ మీరు టార్గెట్ చేయండి. వీక్లో ఒక్క రోజు మీరు టెస్ట్ అండ్ అనాలిసిస్కి పెట్టుకోండి. ఎవ్రీ సండే మా రికమెండేషన్ ఏంటంటే సండే నాడు మీరు టెస్ట్ రాసి అదే సండే నాడు మీరు అనాలిసిస్ అనేది చేసుకోండి. అప్పుడు మీకు సండేస్ టెస్ట్ అని తెలుస్తుంది. మండే టు సాటర్డే ఆ టెస్ట్ కోసం మీరు చదువుతున్నారు. టెస్ట్ కూడా ఏ టైప్స్ ఆఫ్ టెస్ట్ రాయాలి, మీరు డైలీ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సపోజ్ మీరు 150 questions చేశారు, ఆ 3 chaptersవి మీరు ఒక టెస్ట్ రాయండి. అప్పుడు మీరు అదే టైంలో ఆ 1 minute 2 minutesలో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారో లేదో తెలుస్తుంది. సెకండ్ ఏంటంటే మీరు వీకెండ్ టెస్ట్ రాయండి. వీకెండ్ టెస్ట్ అంటే ఆ వీక్లో మీరు చదివిన చాప్టర్స్ని ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి. అండ్ ఫైనలీ గ్రాండ్ టెస్ట్, నేను మీకు చెప్పినట్టు అట్లీస్ట్ ఒక 5 tests మీరు JEE మెయిన్స్ రాసే ముందర మీరు అటెంప్ట్ చేయాలి. అది ఫుల్ సిలబస్ టెస్ట్. ఇలా మీరు స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ టెస్ట్ రాస్తారు బట్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయరు. సో అనాలిసిస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అనాలిసిస్ అంటే ఏంటి, ఏ క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, ఏ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్, ఏవి అటెంప్ట్ చేయొచ్చు బట్ ఆ ఎగ్జామ్ ప్రెషర్లో అటెంప్ట్ చేయలేకపోయాము, ఏవి డిఫికల్ట్ క్వశ్చన్స్ బట్ మేము టైం వేస్ట్ చేసాము. ఇవన్నీ అంశాలు మీరు గుర్తుంచుకుని సాల్వ్ చేస్తూ ఉండాలి. సో రిమెంబర్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, దట్ ఓన్లీ మేక్స్ యూ ఆల్ పర్ఫెక్ట్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ JEE మెయిన్స్ 2025 పేపర్ 1. ఈ వీడియో అందరితో షేర్ చేయండి. మీరు ఈ వీడియో నచ్చి మీరు మోటివేటెడ్ ఉన్నారంటే రెడీ అని కామెంట్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. వీ విల్ రెస్పాండ్ టు యూ. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్ ది వెరీ బెస్ట్.